ఊరు పేరు భైరవకోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్. లెట్స్ వెల్కమ్ సిద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Sid garu, may we please request you to just hum one line? Yes, yes, yes. I'll give it back. So honored to get this award. This is a couple lines of Nijame Ne Chabutunna. Nijame Ne Chabutunna Jane Jana నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండె నీ దోచేసిలా చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగులు నీలా తానానే నానానే థ్యాంక్ యూ. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. ఇలా పాడితే ఎవరు వెళ్తారు? అందుకు ఎస్ఎస్ తమన్ గారికి అండ్ అలాగే వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఎంతో మంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఎంతో మంది స్టార్స్, ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లెజెండ్, సింహ, అఖండ 2 సినిమాలతో మనల్ని 100% కాదు 1000% ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సాదర స్వాగతం. అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ పుష్ప, ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఎవరిని అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదేలే అని అంటున్నారు. మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, హార్డీ వెల్కమ్ సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వి హావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజెప్తూ ఉన్నాము. మరి ఎస్, ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జ్యూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని.